మండల కేంద్రంలోని మరి గుండెచెరులో ఉన్నటువంటి కటిక మల్లికార్జున స్వామి ఆలయంలో మరి అధిక భక్తులతో మనం చూస్తున్నాం. ఇక్కడ స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు అదేవిధంగా పూజలు నడుస్తున్నాయి. మరి భక్తులు దోమకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరి ఒక కటిక మల్లికార్జున స్వామి యొక్క ఆలయ విశిష్టత ఏందో మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి అడిగి తెలుసుకుందాం. చెప్పండి బాబు, అంటే ఇక్కడ ఆలయం ఒక విశిష్టత ఫస్ట్ నుంచి చెప్పాలా ఇప్పటి నుంచి? ఫస్ట్ నుంచేనా? అయినా మన గంజనింగయ్య అయినా ఇతడు ఈడ భూమి సంపాదించుకొని ఈడ ఉండి మామిడి చెట్లు తోటలు ఇవన్నీ పెట్టుకొని ఈయనే ఉన్నాడు. అతడు కళలు వచ్చి చెప్పి నేను ఈడ నిలుస్తా అని చెప్పంటే సరే అట్లే సరే అని చెప్పి భగవంతుడు చెప్పిండు, కళలు వచ్చి చెప్పిండు అన్నట్టుగా. అయితే నేను ఈయన చేస్తా అంటే నేను నిలుపుకుంటా అని చెప్పి ఆడ కింద చేసి ఆడేడ చేసి ఆయన భగవంతుడిని గుడి కట్టుకొని ఈయనే ఉన్నాడు అన్నట్టుగా, పుట్టలింగం అన్నట్టుగా అది. కాబట్టి ఉండగా కొద్ది రోజులకు గొర్రెల మంద తీసుకొచ్చుకొని రేపటికి కాసులా కాస్తుండగా చేయంగా ఆయన ఇంటికి పోయి తినేస్తాను పోయే వరకల్లా మంద మాయమైపోయింది. ఆ మంద మాయమైపోయే వరకల్లా ఎట్లా పోయింది ఏం కథ అని చెప్పి భగవంతుని మొక్కి పోయిండు అన్నట్టుగా. పోయే వరకల్లా ఆ మంద అన్నది తర్వాత దొరికింది అన్నట్టు. దొరకంగానే కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాక నేను జాతర చేపిస్తా అంతవరదాకా చేపియా అని చెప్పి అనుకొని పోయిండు. వచ్చినాక జాతర చేపించిండు అన్నట్టుగా. చేపిస్తుంటే ఇంటికి వచ్చేవరకల్లా సోమవారం మంగళవారం వరకు అయింది. ఆనాడు తెల్లారి మరి అమాస అయింది. ఆనాడు నేను జాతర చేపిస్తా అని చెప్పి ఊరంతా జాటింపు చేసి జాతర చేపించాను. ఆనాడు నుంచి మాఘం అమాస అని చెప్పి పేరు వచ్చింది. ఇది ఇప్పుడు ఈ కటిక మల్లికార్జున స్వామికి ఒకటే పేరు ఉందా, ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? ఒకటే స్వామి, ఒకటే పేరు కటిక మల్లికార్జున. అంటే మీరు ఎప్పటి నుంచి గుడికి వస్తున్నారయ్యా? అంటే ఒక గుడి గురించి మీకు తెలుసా? ఒక 60 సంవత్సరాల నుంచి వస్తున్నా. ప్రతి మాఘమాసకు. అయితే ఇక్కడ అంటే ఈ యొక్క ఆలయం గురించి మీకేం తెలుసుకొని చెప్తారా? మాకు తెలిసిన మందం చెప్తున్నాము, మేము చూసిన మందం తెలిసిన మంది చెప్తాను. ప్రతి మాఘమాసకు పబ్లిక్ వస్తుంది. ఒకటి టెంకాయలు కొట్టి దర్శనం చేసుకున్నాడు, నూనె దుప్పరం చేసుడు ఒకటి. అప్పుడు ఇక్కడ మామిడి చెట్లు ఉండే, మామిడి చెట్లు ఉండే మామిడి చెట్లు ఉండే. ఆ మామిడి చెట్లు కాదు వచ్చి కూర్చుంటుంటే మంచిగా పబ్లిక్ వచ్చి కూర్చుంటుండే మంచిగా. ఎడ్ల బండి వేస్తుండే, లారీలు బండ్లు లేకుండే, బైక్ లేకుండే, నడిచేస్తారు. పబ్లిక్ నడిచేస్తుంటే ఎంతో దూరంకి వెళ్ళి నడిచేస్తారు. చాలా మొత్తం ఉండే. అయితే అప్పుడు మొత్తం ఇట్లే ఉండే. చాలా పవిత్రమైన దేవుడు అన్నీ అమ్ముకొని పబ్లిక్ అందరం వస్తున్నట్టు ప్రతి సంవత్సరం. నిజామాబాద్ డిచ్పల్లి మా చుట్టుపక్కల నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అప్పుడు ఉండే. ఇప్పుడు కామెడీ అయింది అని అప్పుడు నిజామాబాద్ ఉండే. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతిరోజు బాసార్ నుంచి వస్తారు ఇక్కడికి. వచ్చి దర్శనం చేసుకుంటే మాకు మనసు శాంతి, మేము అనుకునే కోరిక తెస్తుంది కాబట్టి మరి ఎప్పటికీ మాకు ఇదే దేవుడు దర్శనం అని వస్తుంటారు అన్నట్టు. ఈడికి వచ్చిపోతుంటారు. ఇప్పటికి ఈ ఊరిలో ఉన్న ఊరోళ్ళు హైదరాబాద్ పోయారు, నిజామాబాద్ పోయారు, నిజామాబాద్కి వెళ్ళి వచ్చారు, పూజలు చేసుకొని ఆడిపోయినారు. ఇప్పుడు అది స్వామి చూసారు కదండి. మరి ప్రతి సంవత్సరం కూడా మాఘం అమావాస్య నాడే ఇక్కడ ఆలయంలో మరి అభిషేకాలు పూజలు అదేవిధంగా హారతులు మరి చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ దోమకొండ మండలమే కాకుండా నిజామాబాద్ జిల్లా అదేవిధంగా డిచ్పల్లి కామారెడ్డి చాలా చోట్ల నుంచి కూడా చాలా జిల్లాల నుంచి కూడా అధిక భక్తులు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ. కటిక మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా ఉదయం నుంచి అభిషేకము అర్చనలు జరపబడుతున్నది. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 అర్చనలు అభిషేకం హారతి జరపబడుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనార్థము తర్వాత జాతర పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనది. ఓం శ్రీ కటిక మల్లేశ్వర స్వామి నమః. ఓం నమః శివాయ. అదేవిధంగా దోమకొండ మండలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. ఇంతవరకు చుట్టుముట్టు గ్రామాల నుంచి మన దేవాలయంలో తర్వాత బండరామేశ్వరంపల్లి, తర్వాత భీవుని మల్లారెడ్డి, తర్వాత సంతాయిపేట, మాచారెడ్డి చౌరస్తా, తర్వాత పెద్ద కుడెల్లి జాతర వైభవపేతంగా జాతరలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగానే మనవి. ఓం నమః శివాయ.